గాజుల రామారం కైసర్ నగర్లో ఉంటున్నటువంటి సోదరులు సోదరిమణులు చాలా కాలంగా అక్కడ నివాసం ఉంటున్నప్పటికీ కూడా వాళ్లకు ప్రాపర్ డ్రైనేజ్ లేకపోవడం, రోడ్లు లేకపోవడం వల్ల గత ప్రభుత్వంలో అనేక సార్లు ప్రజాప్రతినిధులు అందరినీ కూడా కలిసి తిరిగి తిరిగి విసిగిపోయినటువంటి వారు మరి నా దగ్గరికి ఈరోజు రావడం జరిగింది. వాళ్ళకు ఆల్రెడీ 2 crores రూపీస్ రోడ్స్ కూడా ప్రపోజల్స్ ఆల్రెడీ పెట్టినాం. అది ఏ టైంలోనైనా ఫైల్ జిహెచ్ఎంసీ నుంచి రావడంతో కైసర్ నగర్లో ఉన్నటువంటి రోడ్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయి. దాంతోపాటు వారికి డ్రైనేజ్ ఏదైతే వాళ్ళు అడుగుతూ ఉన్నారో దాన్ని కూడా ఇప్పుడే నేను ఎండి గారితో జిఎం గారితో కూడా మాట్లాడినా. వాటిని కూడా ఇమీడియట్గా ఎస్టిమేషన్స్ వేసి ఆల్రెడీ ఎస్టిమేషన్స్ ఉన్నాయి. ఇంకా ఏమైనా కాస్ట్ ఇంక్రీజ్ అయ్యిండొచ్చు, అది కూడా చూసి రేపే ప్రపోజల్స్ పంపించాలని చెప్పిండ్రు. ఒక లెటర్ కూడా పంపించమన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అనేది. అది ఇప్పుడే నేను లెటర్ కూడా పంపిస్తా. వాళ్ళకు కూడా ఇమీడియట్గా డ్రైనేజ్ కానీ రోడ్స్ కానీ కైసర్ నగర్లో పూర్తిగా అతి త్వరలో కంప్లీట్ చేసే బాధ్యత మేము తీసుకుంటా ఉన్నాం. కైసర్ నగర్ వాసులందరూ కూడా ఎక్కడ మీరు ఇబ్బంది లేకుండా చేస్తాం. ఇప్పుడు మీరు బాధపడుతున్నటువంటి మాట వాస్తవం, కానీ అతి త్వరలో మీ సమస్యలన్నిటికీ పరిష్కారం చూపిస్తాం. శాంక్షన్ అయిన రోడ్లు ఎందుకు వేసలేరు? శాంక్షన్ ఇంకా కాలేదు. లెటర్ అలాట్మెంట్ లెటర్ తీసుకొని తిరుగుతా ఉన్నారు కదా వాళ్ళు. లేదు, అది ఉట్టి మాటలు అవన్నీ. అలాట్మెంట్ ఏం కాలేదు, కొత్తగా తీసుకుంటారు. డ్రైనేజ్ కొత్తగా ఇప్పుడు మన గవర్నమెంట్లో వస్తుంది. అవన్నీ ఉట్టి దొంగ లెటర్లు ఇచ్చినట్టుండ్రు. అది ఎవరో ఆమె చెక్ చేసిందంట. ఇప్పుడే నేను జిఎం గారితో మాట్లాడినా. ఆల్రెడీ శాంక్షన్స్ అయినాయంట కదా అంటే శాంక్షన్స్ ఏం లేవు, నేను అన్నీ చెక్ చేసినా శాంక్షన్స్ ఏం లేవు. మరి ఆ ఆఫీసర్ ఎందుకు చెప్పిందో నాకు తెలియదని చెప్తున్నాను. కొత్తగా ప్రపోజల్స్ అయితే నేను పంపిస్తా. ఇమీడియట్గా 10-15 రోజులలో ఆ ప్రపోజల్స్ కూడా వచ్చేస్తాయి. వాటిని కూడా శాంక్షన్ తీసుకొని ముందు డ్రైనేజ్ వేసేస్తారు. రోడ్స్కు మాత్రం 2 crores రూపీస్ నేను జోనల్ కమిషనర్ గారితో కూడా మాట్లాడినా. కైసర్ నగర్, ఓన్లీ కైసర్ నగర్కు 2 crores రూపీస్ ఫైల్ రెడీగా ఉంది. దాన్ని కూడా ఇమీడియట్గా మేము ఈ డ్రైనేజ్ కాగానే ఆ రోడ్స్ కూడా వేసేసి నీట్గా కైసర్ నగర్లో ఉన్నటువంటి సమస్యలన్నిటికీ పరిష్కారం తీసుకొస్తాం. బాధ్యతలు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ వివేక్ ఎమ్మెల్యే దగ్గర పోయినా చెప్పారు. ఆల్రెడీ చెప్తే నేను ఆల్రెడీ సిగ్నేచర్ చేసి ఇచ్చాను, వెళ్ళండి అవుతామని చెప్తున్నాను. వివేక్తోని అయితే లేదు అనేది నేనెందుకు చెప్పాలి చెప్పు? వివేక్ని అడగాలి. నువ్వు రాసిచ్చినావు, నీకు ఎందుకు పని అయితే లేదు అనేది వివేక్ని అడగాలి. వివేక్ రాసిచ్చింది ఎందుకు అయితే లేదంటే నేనేం చెప్తా? అంటే ఎమ్మెల్యే గారు ఉండి అట్లా చెప్పకూడదు. ఆయనతో ఎందుకు అయితే లేదో నాకు తెలియదు, ఆయన ఎందుకు చెప్పిండు అనేది కూడా నాకు తెలియదు. యూ ప్లీజ్ ఆస్క్ హిమ్, ఈజ్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్స్. సో మేమైతే చిత్తశుద్ధితో, నేను గెలవలేదు కానీ నేను చిత్తశుద్ధితో రోజు ప్రజల మధ్యలో ఉంటున్నా. ఆయన గెలిచి కూడా చెప్తున్నట్ట, నేను ఓడిపోయినా, మా ప్రభుత్వం రాలేదు కాబట్టి నేనేం చేయలేనని కూడా చెప్తున్నట్ట. అట్లాంటప్పుడు ఎందుకు గెలవాలి, ఎందుకు ఉండాలి? రిజైన్ చేసి పడేయాలి. మరి ఏమనంటే ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలని చూస్తారు తప్ప, మీరు చేయాల్సిన నీ బాధ్యత ఏంది? ఎమ్మెల్యేకి గెలిచినావు, నువ్వు నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అట్లా చేయకుండా మా ప్రభుత్వం లేదు కాబట్టి నేనేం చేయలేను అని చెప్పి తప్పించుకోవడం అనేది తప్పు. సరే, ఆయనను వదిలేయండి. మనం వాళ్ళ గురించి, టీఆర్ఎస్ వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు 10 ఏళ్ళు వచ్చిన తెలంగాణలో ప్రతి ఒక్క వర్గాన్ని మోసం చేసినటువంటి వాళ్ళు, వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీరు ఏవైతే రోడ్స్, డ్రైనేజ్ గురించి అడిగినరో అతి త్వరలో మీకు రైనీ సీజన్ వచ్చే లోపల కంప్లీట్ అయ్యేటట్టు మేము చూస్తాం. కవిత గారు కొత్త పార్టీ చెప్పగలరు? కవిత గారు కొత్త పార్టీ ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చెప్తాం? ఆ పార్టీ గురించి మనం ఏం మాట్లాడదలుచుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ.